నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థులు. 54వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థితో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మాఘ పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు. రేవు పోలవరం సాగర తీరం నందు పుణ్య స్నానాలు చేపట్టిన భక్తజనం. అనకాపల్లి 80వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి కొనతాల యువ నాయకుడు దాడి జయవీర్తో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న నీలమ భాస్కర్ దంపతులు. పెందుర్తిలో పోటాపోటీగా సాగుతున్న జీవీఎంసీ ఎన్నికల ప్రచార పర్వం. 97వ వార్డు సుజాత నగర్ నందు ఇంటింటా ప్రచారం చేపట్టిన టీడీపీ అభ్యర్థి సేనాపతి వసంత. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ విలీన గ్రామం సాలపువానిపాలెంలో 84వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థిని పలక యశోద రవి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆత్మీయ సమావేశానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోసం, పేదల అభివృద్ధి కోసం, మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సాలపువానిపాలెంలో గత ఎమ్మెల్యే ఎన్నికలలో నాకు ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకంటే భారీ మెజార్టీతో మా స్నేహితుడు పలక రవి యశోదను గెలిపించుకుంటామని అన్నారు. గ్రేటర్ జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులకు 98 గెలుచుకొని విశాఖపట్నం మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలపు నానాజీ, బాబురావు, శ్రీనివాసరావు, అప్పారావు, నూకరాజు, శ్రీనివాస్, రాజు, రామకృష్ణరాజు మరియు జీవీఎంసీ సాలపువానిపాలెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని మరి ఎంతగా వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుకు హత్తుకున్నారనేటువంటిది ఇవాళ చాలా క్లియర్గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పటికీ 100% అన్ని హామీలను కూడా నెరవేరుస్తుంది. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కోసం కూడా నాయకుల చుట్టూ, కార్యకర్తల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా నేరుగా సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం దగ్గరికి అందేటువంటి విధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుంది. వాళ్ళ సంక్షేమంతో పాటు సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దపీట వేస్తున్నామని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏదైతే వెనుకబడిన ప్రాంతంగా పేరున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇవాళ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తూ ప్రకటిస్తూ మరి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అవకాశం. విశాఖ జిల్లా అనకాపల్లి 81వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మల్ల కృష్ణకుమారి సురేంద్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలావారి గౌరమ్మ గుడి వద్ద నుండి అమ్మవారిని దర్శించుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గడప గడపకు వెళుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కోసం సిద్ధంగా ఉన్నారు అని, గత తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పాలన నడుస్తోందని, మళ్ళా సురేంద్రకు తెలుగుదేశం పార్టీలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది అని, మళ్ళా సురేంద్రని గెలిపిస్తే 81వ వార్డు డివిజన్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్ఛార్జ్ బిఎస్ఎంకే జోగినాయుడు, బుద్ధ శివ, భీమరశెట్టి శివ, భీమరశెట్టి శ్రీనివాసరావు, కాన్రేగుల జగన్నాథరావు, పీలా రామారావు, మల్ల కృష్ణ, మల్ల శ్రీరాములు, కొనతాల కార్బాబు, కొనతాల బాల, పీలా శ్రీను, పొలిమేర నాయుడు, మల్ల గణేష్, దాడి టీవీ అప్పారావు, దొడ్డి జగదీష్, కొనతాల తులసి, బుద్ధ సత్యనారాయణ, వేగి కృష్ణ, చెదరం శివ, పెంటకోట శివరాం, మల్ల రోషన్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ రేట్లు పెంచాడు, ఉప్పు రేట్లు పెంచాడు, పప్పు రేట్లు పెంచాడు, వారంగా పెంచాడు. గ్రేటర్ విశాఖ ఎలక్షన్లో భాగంగా 81వ వార్డు అభ్యర్థి మా అమ్మాయి మల్లా కృష్ణకుమారి గారి ప్రచారం సందర్భంగా ఈరోజు 82, 81, 83, 84 5 వార్డులో కూడా వాటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పుడు లేని విధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలకు అందరికీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అలాగే దాంట్లో భాగంగా అనకాపల్లిలో ఒక చరిత్ర గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి ఐడి లైట్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రతి చోట కూడా ఏ ఒక్క రోడ్డు కూడా వదలకుండా గడిచిన 2014, 19లో అన్ని వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. లాస్ట్ చెట్ట చివరి చేరే గమనిస్తున్న బరిలో కూడా అలాగే టిట్కో హౌసెస్ 5,000 ఇల్లులు టిట్కో హౌసెస్ కూడా నిర్మాణం కంప్లీట్ చేసి వాటర్ సప్లై కూడా ఫైనల్ అయ్యే టైం అప్పుడు గృహప్రవేశాలు చేసి కరెంటు బిల్లులు కట్టించి కరెంటు మీటర్లు ఇచ్చి పట్టాలు ఇచ్చిన తర్వాత ఒక కక్ష సాధింపు ధోరణిలో 2019లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందని ఒక నిరంకుశ ఆలోచనతోటి ఒక దుర్మార్గ ఆలోచనతోటి ఈ రోజు కూడా గృహప్రవేశాలు జరగనీయకుండా పోలీసుల చేత అడ్డుకుని ఈ ఇల్లులు తీసుకెళ్లి విశాఖపట్నంలో ఉన్న వాజ్పేయి గణేష్ కుమార్ పార్టీ భర్త ఆయన వార్డులో ఇవ్వడం చేసి దాన్ని కోర్టుని ఆశ్రయించాం. కోర్టు కూడా అనుకూలంగా స్టే కూడా ఇచ్చింది. ఏవైతే పాత లబ్ధిదారులు విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ 81వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు గెలుపుకు మద్దతుగా ఎంపీ బివి వెంకట సత్యవతి దాసరగడ్డ రోడ్లో పార్క్ సెంటర్ కామాక్షమ్మ టెంపుల్ వీధిలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. అనకాపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రమణ అప్పారావు, విల్లూరి శివసూరి, పొలమరశెట్టి మురళీకృష్ణ, దాడి ఈశ్వరరావు, బాబీ, పీలా శ్యామ్ గణేష్, పి సన్యాసి నాయుడు, దాడి గోపి, భాస్కర్, శేఖర్, తిరుమల, సందీప్, రామకృష్ణ, వెంకట్రావు మరియు సత్యమ్మ తల్లి దేవస్థానం కమిటీ మెంబర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మరి అత్యధిక మెజారిటీతో 81వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థినిగా గెలిపించాలని చెప్పి నా తరపున మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ప్రతి ఒక్కరిని కూడా గెలిపిస్తాయని చెప్పి మరి మేమందరం కూడా వాడవాడల ప్రతి వీధిలో ఎక్కడ ప్రచార కార్యక్రమానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు మీరు ఇచ్చినట్టుగానే అందరూ కూడా నీరాజనాలు ఇచ్చి మరి అందరూ కూడా ఆహ్వానించి, ఎందుకంటే ఇప్పుడే ప్రతి ఒక్కరి గుండె చప్పుడయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని పార్టీలకు అతీతంగా మరి అందించటం మీ అందరికీ కూడా తెలుసు. మరి కరోనా కష్టకాలంలో కానీ పేద రైతుల్ని ఆదుకునే విధంగా కానీ జగన్న తోడు కానీ చిరు వ్యాపారులకు సహాయం అందించేది కానీ అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కూడా చూస్తుంది ఈ ప్రభుత్వం. మరి మన పార్టీ బలపరిచిన మన అభ్యర్థిని సౌజన్యని అత్యధిక మెజారిటీతో మరి అందరూ కూడా గెలిపించి మరి మొట్టమొదటిసారిగా మరి అనకాపల్లి మరి పురపాలిక మున్సిపాలిటీ నుంచి మరి జీవీఎంసీలో కలిసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రతిష్టాత్మక ఎన్నికలు. అలాగే రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే మీ అందరికీ తెలుసు పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుండే మరి ఉంటుంది కాబట్టి మనం ఇంకా కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఒక సువర్ణ అవకాశం అందరూ కూడా, ఎందుకంటే అనకాపల్లి పట్టణం అనేది మరి రాజకీయాలకే మరి ఒక కొత్త అధ్యాయాన్ని నేర్పిన పట్టణం ఇది. మరి ఇక్కడ మరి మన పార్టీ మరి ఇప్పుడు అందరం కూడా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు గుడివాడ జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పెందుర్తి మండల పరిధిలోని వివిధ వార్డుల నందు ఇంటింటా ప్రచారాన్ని చురుగ్గా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా 97వ వార్డు టీడీపీ అభ్యర్థి సేనాపతి వసంత సుజాత నగర్ శ్రీలక్ష్మి నరసయ్యమ్మ వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా తొలుత ప్రధాన కూడలిలోని దుకాణ సముదాయాల వద్ద ప్రచారం నిర్వహించి అనంతరం ఇంటింట అధిక సంఖ్యలో మహిళలతో కలిసి ర్యాలీగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో సేనాపతి వసంత శంకర్రావులు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు కార్పొరేటర్గా పనిచేసిన తనకే వార్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే సత్తా ఉందని పేర్కొన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ఆస్తి పన్నుల పెంపును తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే నిలువరించగలదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేను తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో 2007లో ఇక్కడ కార్పొరేట్గా చేశానండి. ఆ రోజు నాడు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ జోన్, బి జోన్, C2, C1లోని డెవలప్మెంట్ సుజాత నగర్ అంతా చేయడం జరిగింది. అలాగే ఏ జోన్లోని పార్క్, అలాగే బి జోన్లో పార్క్ ఇవన్నీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్పందన చాలా బాగుంది. ప్రజలందరూ నాపై నమ్మకం పెట్టుకున్నారు. డెవలప్మెంట్ ఖచ్చితంగా వీళ్ళందరికీ చేస్తానని తెలియజేస్తున్నాను గతం కంటే. అలాగే ఈరోజు ప్రతి ఇంటి గడపకి వెళ్తున్నాను. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి. అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అంతా చేయడం జరిగింది. ప్రజల మంచి స్పందన ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు చాలామంది ప్రజలు అనుకున్నారు ఒక్కసారి అవకాశం ఇద్దాం, జగన్కి ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పి అన్నారు. కానీ ఆ అవకాశం పూర్తిగా పోయింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయింది. ఈరోజు వరకు ఒక శంకుస్థాపన కానీ, ఒక కాలువ కానీ, ఒక రోడ్డు కానీ గత ప్రభుత్వం మేము వేసిన రోడ్లు కూడా తవ్వేసి ఉన్నాయి. ఈరోజు ఎక్కడెళ్ళే రోడ్లు గుంతలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే గుంతలు కూడా కప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం ఈరోజు. ఒకసారి విశాఖ జిల్లా అనకాపల్లి వైసీపీ యువ నాయకులు దాడి జైవీర్ ఆధ్వర్యంలో 80వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని కొనతాల నీలిమా భాస్కర్ రావు గంగిరేవి చెట్టు వీధి చాకలిపేటలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి వివరించి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా దాడి జయవీర్ మాట్లాడుతూ ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజలే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పడంతో పాటు నీలిమ భాస్కర్ రావు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బొడ్డేడ శంకర్రావు మాట్లాడుతూ కార్పొరేటర్ అభ్యర్థి నీలిమ భాస్కర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంతం అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. కొనతాల నీలిమ మాట్లాడుతూ కార్పొరేటర్గా గెలిచిన వెంటనే వైఎస్ఆర్సీపీ పెద్దల ఆశీస్సులతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల మురళీకృష్ణ, మల్లా రాజా, కాంట్రేగుల కృష్ణ, వాసుపల్లి తాతిలు, కాంట్రేగుల శ్రీరామ్, కోర్బిల్లి ఆరుద్ర, కాంట్రేగుల సుబ్రహ్మణ్యం, బుద్ధ సాయి తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై డివిఆర్, జై జై డివిఆర్, జై డివిఆర్, జై జై డివిఆర్. బాపా బాపా ఇలా చూడు బాపా. 80వ వార్డు అభ్యర్థినిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మరి కొనతాల నీలిమా భాస్కర్ని మరి వార్డుల్లో ఇంటింటికి గడప గడపకి వైఎస్ఆర్ అనే నినాదంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఓట్లను అభ్యర్థించడమే కాకుండా ఓట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ప్రజలకు సుభిక్షంగా జరుగుతుంది అన్నది భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా అవుతుందని మరి నీలిమా భాస్కర్ని ఆశీర్వదించడం జరుగుతుంది, తద్వారా దీవించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా 151 సీట్లతో అఖండమైన విజయాన్ని ఇచ్చారో మరి జీవీఎంసీ పరిధిలో గల 98 సీట్లలో కూడా 98 కూడా గెలిపించి తీరుతామని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా విద్యుత్తో ఆలోచించవలసిన అవసరం ఉంది. మాటల మాయలు చెప్పే గత ప్రభుత్వం పాలనలో ఉన్న నాయకులందరూ కూడా ఈ వేళ వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారు. వాటన్నిటినీ కూడా మీరందరూ చూస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను కూడా చూస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న అద్భుతమైన పథకాలని ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలను బేరీజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షమైన పాలనని ఆశీర్వదించండి అని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. అందరికీ కూడా విజ్ఞప్తి, వైఎస్ఆర్ చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందుతున్నాయి. ఏది రాకపోయినా సరే
మా దగ్గరికి వచ్చి మేము చెప్పండి అని జయవీర్ గారు, రత్నాకర్ గారు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అందరికీ కూడా వైఎస్ఆర్ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయి కాబట్టి, అలాగే నీలిమ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి, మన మనిషి కాబట్టి వాళ్ళు డబ్బుల గురించి ఆశించే మనుషులు కారు. కేవలం ప్రజా సేవ గురించి వాళ్ళు పార్టీలోకి వచ్చారు, పదవుల్లో నిలబడ్డారు. కాబట్టి దయచేసి మన ఓటర్లందరూ కూడా 80 వార్డు ఓటర్లందరూ కూడా ఆవిడని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డాడీ వీరభద్రరావు గారికి, జయవీర్ గారికి, రత్నాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఆడవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే మా గెలుపుకి నాందిగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలని, నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పోలారపు మహాలక్ష్మి విజయం ఆకాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గాంధీనగర్ అంజయ్య కాలనీలో ఇంటింటి ఎన్నికల ప్రచారం వెళ్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూసి మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక ఛాన్స్ అని ఫ్యాన్కు ఓటు వేసి ప్రజలు మోసపోయారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. ప్రజా సంక్షేమంతో పాటు అనకాపల్లి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోడారపు త్రినాథ్, ఆళ్ల రామచంద్రరావు, దాడి జగన్, పెట్ల రాజు, బద్రి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో గల 82వ వార్డు అభ్యర్థి మా అక్కగారైన పోలారపు మహాలక్ష్మి గారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా గతంలో మహాలక్ష్మి గారు కౌన్సిలర్గా చేశారు. ఆ ప్యానెల్లో అభివృద్ధి కూడా మహాలక్ష్మి గారు వార్డులో బాగా చేశారు. గుర్తించి సర్వీస్ ఓరియంటెడ్గా అనిత్యం కూడా ప్రజలతో మమేకమై అభివృద్ధి విషయంలో శానిటైజేషన్లో కూడా ఆయన చేసిన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కార్పొరేటర్ అభ్యర్థిగా ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. మా 82వ వార్డు ప్రజానికి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు 82 మొత్తం అంతటా కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, ఎల్ఈడి లైట్లు, ఫెన్సెస్, పక్కా టిప్ హౌసెస్, పక్కా గృహాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరికి కూడా. అలాగే రేపు రాబోయే 10వ తారీఖున మా మహాలక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓటు బుద్ధిని సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు ఏవైతే కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్న ఈ సత్యనారాయణపురం టిట్ హౌసెస్ మళ్ళా మా మహాలక్ష్మి గారు కార్పొరేటర్గా గెలిస్తే అవన్నీ కూడా ఆ బెనిఫిషరీస్ అందరూ కూడా మౌలిక వసతులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి అందరికీ కూడా ఆక్యుపేషన్ ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. అలాగే ఇంటింటికి కొలాయిల గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటింటికి కొలాయి ఫ్రీగా ఇస్తే దానికి 12,000 రూపాయలు ఇప్పుడు కట్టమని ట్యాక్స్ కట్టమని డిమాండ్ చేస్తారు. అవి కూడా తెలుగుదేశం మేనిఫెస్టోలో రద్దుపరచడం జరిగింది. రూపాయి వాటర్ ట్యాక్స్ కట్టవలసిన. అలాగే విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పార్టీ నగర నాయకులు అజయ్ శర్మ ప్రారంభించారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను బలపరచకపోతే నిధుల దుర్వినియోగం జరుగుతుందని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ పేరుతో కేవలం ఈ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అభివృద్ధిని తమ పార్టీ విజయంతో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అభ్యర్థి బి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో ప్రజాస్వామ్యం బతకాలంటే సిపిఎం పార్టీ విజయం ఒకటే మార్గమని పేర్కొన్నారు. స్థానిక సిపిఎం నాయకులు బి రమణి, లోకనాథం, బిటి మూర్తి, అప్పలనాయుడు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. 10వ తారీఖున జరగబోయేటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు మన గ్రేటర్ విశాఖపట్నంగా తెలిపింది. ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారీగా ఇసుకతో
రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా పెరిగేటువంటి నగరం ఏదంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఆ పన్నుల విధానం ఏ రకంగా పెట్టిందంటే ప్రభుత్వం ఆస్తి పన్ను ఏదైతే మార్కెట్ రేట్ ఉంటుందో దాని ఆధారంగా పన్నులు విధించడం అనేది కొత్తగా ఒక పథకం ప్రవేశపెడుతుంది. ఇప్పటిదాకా ఇంటి అద్దె విలువ ఆధారంగా విధించేటువంటి పన్నుల స్థానంలో కొత్త పథకం పెట్టింది. అది మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అన్ని చోట్ల కూడా ఆస్తి విలువ మీద 0.1% నుంచి 0.5% దాకా విధిస్తామని చెప్పారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఇందులో భారీగా పన్నులు పెరగబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబోయేటువంటి పాలకవర్గం ఆ పన్నుల మీద విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండుల్ని సక్రమంగా ఖర్చు పెట్టకుండా ప్రజలందరికీ సమానంగా మౌలిక వసతులు కల్పించకుండా బాగా డబ్బున్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి బీచ్ రోడ్డు ఈస్ట్ పాయింట్ వాళ్ళు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి 97 వార్డుకి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుతున్నాం. అంతేకాకుండా ఇవాళ వార్డంతా పాదయాత్ర చేసాం. ఎక్కడ చూసినా మీకు అవకాశం ఇస్తాం, మీరైతే బాగా పనిచేస్తారు అని చెప్పేసి అందరూ ఆరాధలిస్తాం అనేది జరుగుతూ ఉంది. అంతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి సిపిఎం ఒక్కటే సరైనటువంటి నాయకులు అని చెప్పేసి అందరూ మంచి నాంది పలుకుతా ఉన్నారు. రెండో విషయానికి వచ్చేసరికి కానివ్వండి అయినటువంటి ఛార్జీలు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా తీర్మానం చేయకుండా ఉండడానికి పెంచడం అనేదే కాదు, తీర్మానం చేయడానికి మనందరం కూడా శాయశక్తిలా కృషి చేద్దాం అనేది నమ్మకం ప్రజల్లో ఉంది. విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ వేల్పుల వీధిలో ఉన్న గౌరీ పరమేశ్వరులను దర్శించుకొని వేల్పుల వీధిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్తూ మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వినకోట రాజసతీష్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రసన్నలక్ష్మి రమేష్ గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలు హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు ఎల్లవేళగా అండగా ఉంటుందని, పేదవాడికి ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ అభ్యర్థి జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వినకోటి రాజా సతీష్, తాకాశి ఉమామహేశ్వరరావు, ఉగ్గిన అప్పారావు, బోండా శంకర్రావు, గొర్లి చిన్న, వెలుపల గణేష్, రౌతు సతీష్, శ్రీరామ్మూర్తి, ఈ వెంకట్రావు, తాకాశి శ్రీను, మద్దాల రమణబాబు, కందికొండ సురేష్, బోండా వాసు, బాలకృష్ణ, రాజు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్నలక్ష్మిని గెలిపించడానికి ఈ రోజు కృషి చేస్తున్నటువంటి యావత్ 6, 7, 10 తాకాశి ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా ఉగ్గిన అప్పారావు గారు మరియు బొండా శంకర్రావు గారు, ఇతర మా తోటి కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి గెలిపించడానికి నాంది పలికారు. ఈ రోజు 7వ వార్డులో అందరూ కూడా 7వ వార్డులో నన్ను గతంలో గెలిపించారు. అదేవిధంగా నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టు జాజుల ప్రసన్నలక్ష్మి గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ వార్డులో ప్రతి ఒక్కరూ గెలిపిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కోట అన్నపూర్ణ అన్నది నేను అగ్రకులానికి చెందినప్పటికీ కూడా నన్ను నా భర్తకి ఎంతో అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను అవమానాన్ని కండువాగా వేసుకుని బయటకు వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నేను భార్యనైనందుకు అతని అవమానంలో సగ భాగం నేను పంచుకుని రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అయితే నాకు పుట్టినీళ్ళు 9వ వార్డు అయితే మెట్టినీళ్ళు 7వ వార్డు అని చెప్పాలి. 2000 సంవత్సరంలో మా ఇద్దరికి వివాహం అయింది. అయితే అందరూ ఆడపిల్లలాగా నేను ఎన్నో కలలు కన్నాను భర్తతో నేను హ్యాపీగా ఉందామని. కానీ నన్ను రాజకీయాలు దింపిన వ్యక్తులు మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఏమైనా చెప్తున్నానంటే ఈ వేదిక సందర్భంగా మాకు పార్టీ టికెట్ ఇవ్వలేదని ఎవరు అసంతృప్తి పరిధిగల ఈరోజు జాజుల రమేష్ లక్ష్మీ ప్రసన్న వేల్పుల వీధిలో 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు సంబంధించి ఈరోజు ప్రచార కార్యక్రమంలో వెళ్తుంటే అపూర్వమైన స్పందన. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి కోతకే పాలన చేస్తూ ఈరోజు విద్యా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మా యోగశామలో మా బిడ్డలు ఎలా చూస్తారో
ఈరోజు మా బిడ్డల కన్నా ఎక్కడైనా అమెరికాలో జాబ్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడో ఉండేవారు. కానీ ఈ రోజు మా యోగక్షేమాలు ఉదయం నుంచి తలుపు కొట్టి, అమ్మ మీరు ఎలాగున్నారు, మీకు పెన్షన్ అందుతుంది, ఇంకా మీకు 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఎంతో ఆనందంగా ఉండదు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడో దూరంగా ఏదో చెట్టు కింద లేకపోతే గుడి కింద ఎక్కడో పెన్షన్స్ ఇచ్చేవారు. ఈ రోజు మా ఇంటి వద్దకే 5 గంటలకు వచ్చి సూర్యుడు వస్తాడో లేదో తెలియదు కానీ ముందు వాలంటీర్ వచ్చి మా యోగక్షేమాలు చూసుకుంటే మాకు పెన్షన్ ఇచ్చి మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం. అలాగే ఇక్కడ జార్జుల లక్ష్మీ ప్రసన్న కూడా మీ అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి మేము గెలిపిస్తామని చెప్పడం భరోసా ఇస్తున్నారు ప్రజలంతా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు జగన్ గారు చేస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకి అందుతున్నాయి. ఆ కారణం వల్ల ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళి మనకి బ్రహ్మరథాలు పడుతున్నారు. అట్లాగే మన ఓసీల్లో కూడా పేదవాళ్ళందరికీ కూడా జగన్ గారు 570 రూపాయలు కేటాయించి ప్రతి 40 సంవత్సరాలు దాటిన ఓసీ మహిళకి మనకి 15,000 రూపాయలు వాళ్ళకి నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగం. ఓసీలో ఉన్న 6 వయసులకు, క్షత్రియులకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా పేదవాళ్ళందరికీ ఎంతో ఉపయోగం కార్యక్రమం జగన్ చేస్తున్నారు. దీనివల్ల జగన్ గారికి ఎంతో మనకి మన పార్టీ తరఫుని మనం అందరం కూడా వయసులు, తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత కాపులు అందరూ కూడా, ఓసీలు, బీసీ అందరూ కూడా జగన్ గారు సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తు మీద వేసి మన 83 వార్డులో ప్రసలక్ష్మాన్ని గెలిపించి మనకు కావాల్సిన కార్యక్రమాలను మనకు చేస్తారు. ఆవిడతో చేంజ్. కొందరు వ్యక్తులు గుర్తింపు కోసం ప్రచార ఆర్భాటంకై విశాఖ శ్రీ శారదా పీఠంపై చేస్తున్న అసత్య ప్రకటనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్ల తులసిరామ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓవర్ నైట్లో హీరోలు అయిపోదామని స్వామీజీపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంకే తలమానికంగా శ్రీ రాజా శ్యామలాదేవి ఆలయ నిర్మాణం చేసి హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్న స్వామీజీపై బురద చల్లడం సబబు కాదన్నారు. కష్ట సమయాన ప్రజలను ఆదుకోవడంలో శారదాపీఠం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజానిజానాలను గ్రహించి చేసిన తప్పుడు ప్రకటన వెనక్కి తీసుకోకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాకెంతో ఇష్టలైన శ్రీ శారదాపీఠం స్వరూపానంద స్వామీజీ గారి మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద నేను ఒక 3 రోజులు బట్టి ఫాలో అవుతున్నాను. నాకు 9th క్లాస్లో ఉండగా నుంచి కూడా నేను స్వామీజీ గారిని ఫాలో అవుతున్నాను. స్వామీజీ గారికి నేను కానీ నా కుటుంబం కానీ అలాగే పెందుర్తి ప్రజలకు కూడా ప్రత్యేకమైన ఒక అనుబంధం ఉన్నది. ఏ రోజు కూడా అతను ఎవరికి వ్యతిరేకం కాదు. ఆయన అందరికి కూడా సేవ చేయాలి, అందరికీ ఏ రకమైన ఉపయోగం చేసే పర్సనే. అన్ని పార్టీల వరకు ఆయన కావాలి. అలాంటిది రాజకీయాల్లోకి స్వామీజీ గారిని లాగడం కూడా మాకు చాలా బాధ అనిపించింది. అలాగే లేనిపోయిన ఆరోపణలు చేసి స్వామీజీ గారు ఫీల్ అయ్యే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా నేను తప్పని చెప్తున్నాను. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే చాలా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారని, భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదని, స్వామీజీని ఎవరేమన్నా నేను కానీ పెందుతు ప్రజలు కానీ ఏ రకంగా కూడా ఒప్పుకోమని. విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ 82వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీత జానకి రామరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నరసింగరావుపేట, చాకలిపేట, చవితిన వీధి, దుర్గాలార్జీ వీధుల్లో గడప గడపకు వెళ్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మందపాటి జానకి రామరాజు, సునీత మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్పొరేట్గా గెలిచిన వెంటనే ఈ ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కార్పొరేటర్ అభ్యర్థి సునీత జానకి రామరాజును గెలిపించుకొని ఈ ప్రాంతం అభివృద్ధికి మా వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే నిదానం నడుచుకుంటారండి మేడం. సైడ్ జరిగింది. అభివృద్ధి సంస్థ జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనకాపల్లి పట్టణ 82వ వార్డులో పోటీ చేస్తున్న మందపాటి సునీత గారి యొక్క ప్రచార కార్యక్రమం
గత 7 రోజులుగా మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ దాడి వీరభద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బిసి వెంకట సత్యవర్తి గారు, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ దిలీప్ కుమార్ గారి యొక్క నాయకత్వం, సూచనలు, సలహాలు, అదేవిధంగా గెలుపు బాధ్యతని తమ మీద వేసుకొని పార్టీకి అకుంఠిత దీక్ష పనిచేస్తున్న సోదరులు, మాకు ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ దాడి రత్నాకర్ గారి జైవితాలుగా పట్టుదలతో ఎక్కడికి వెళ్ళినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరాల కాలంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు. నవరత్నాలే కాకుండా నవరత్నాల్లో పొందుపరచని పథకాలు కూడా ప్రభుత్వానికి అందజేయడం. దీనిలో భాగంగానే అమ్మఒడి పథకం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆదరణ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, మరి అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో ఒక చెట్ల దగ్గర లేకపోతే నమస్తే అండి. నా పేరు మందపాటి సునీత. నేను 82వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మా కార్యక్రమం నరసింగరావుపేటలో జరుగుతున్నది. అపూర్వ స్వాగతం లభిస్తుందండి మాకు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాలే దీనికి తార్కాలం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ పథకం అందుకున్నామమ్మా, ఈ పథకం అందుకున్నామని వాళ్ళే తిరిగి మాకు చెప్తున్నారు. మీ ప్రభుత్వం వల్ల మేము మేలు కలిగిందమ్మా మాకు అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే మన వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అమ్మ మీరు బాగుండాలి అనేసి మమ్మల్ని దీవిస్తున్నారు. మా కార్యకర్తలు, మా పెద్దలు అందరూ కూడా మాకు తోడ్పాటుగా ఉండి నేను వాళ్ళ బిడ్డనని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. నేను ఈ వాటిని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ ద్వారాగా తెలియజేస్తున్నాను. సార్, శ్రీ మందపాటి సునీతమ్మ ఈ వార్డుకి సుపరిచితురాలు. ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లోనూ కూడా తమ సొంత బిడ్డ పోటీ చేస్తున్నట్టు అందరూ బ్రహ్మారాధం పడుతూ హారతులు ఇస్తూ మంగళహారతులు ఇస్తూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. మంచి మెజారిటీ వస్తుందని ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేసి ఆమెను గెలిపిస్తారని మాకైతే ఇప్పటికే నమ్మకం ఉంది. మంచి ఫలితాలు సాధిస్తాం. అలాగే అనకాపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి 5 వార్డులో కూడా అందరు అభ్యర్థులకు కూడా ఇదే రకమైన ఆదరణ జరుగుతుంది. అందువలన అందరూ గెలుస్తారు. అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని కోరుతున్నాను. నా పేరు పలకా సత్యనారాయణ అండి. మరి మహానగర విశాఖపట్నం జీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 82వ వార్డు అభ్యర్థినిగా మందపాటి సునీత గారిని మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పార్టీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి చాలామంది ఆకర్షితులై ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీగా వైఎస్ఆర్సీపీకి వేస్తామమ్మా. మొన్నే మాకు అమ్మఒడి, తర్వాత మా పిల్లలకి నాడు నేడు స్కూళ్ళు, అదేవిధంగా పుర ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జోరు ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, కేకే రాజు పాల్గొన్నారు. ఉదయం విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 8, 54వ వార్డుల్లో విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీలో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 54వ వార్డుల్లో స్థానిక సమస్యలను ప్రజలు విజయసాయిరెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని ఆయన తెలిపారు. సాయినగర్లో తార్ రోడ్డు వేయిస్తామన్నారు. జ్యోతినగర్లో అంగన్వాడీ కేంద్రంతో పాటు రెడ్డినగర్లో సామాజిక భవనం, గజపతి నగర్లో మీటింగ్ హాల్ నిర్మిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 8 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివనగర్లో కమ్యూనిటీ హాల్, ధోబీఘాట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మురికివాడలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తజన సందోహంతో కిటకిటలాడింది. అదేవిధంగా శ్రీ వనదుర్గ ఆలయం నందు ప్రత్యేకంగా హోమం శనివారం కావడం వల్ల ప్రాకార సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈరోజు మాఘ పౌర్ణమి కావడం వల్ల భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా ఈరోజు శనివారం కావడం వల్ల ప్రాకార సేవ మహోత్సవాన్ని అత్యంత రమణీయంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అంతేకాకుండా పౌర్ణమి కావడం వల్ల శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయము నందు ప్రత్యంగిర చండీ హోమం పూర్ణ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఏసీ రమేష్ బాబు, సూపరింటెండెంట్ ఎల్ శ్రీనివాస్, కంచిమూర్తి, వ్రత పురోహితులు కొంపెల్ల మూర్తి, సిహెచ్ ప్రసాద్, రాజశేఖర్, ఆలయ అర్చకులు చిట్టెం వాసు, చిట్టెం నగేష్, ఆలయ అధికారులు సూపరింటెండెంట్ అనకాపల్లి ప్రసాద్, లక్ష్మీస్వామి, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి 84వ వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నెయ్యల వీధి, చేపల బజా వీధి, పప్పుల వీధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాదంశెట్టి చిన్నతల్లి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, ప్రజల ఆశీస్సులతో కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రజలందరూ ఆశీర్వదించి మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్ అభ్యర్థిని చిన్నతల్లిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ ప్రాంతం అభివృద్ధికి మా వంతు ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్, బొలిశెట్టి శ్రీనివాసరావు, కొనతాల రత్నకుమారి, సూరే సతీష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నమస్కారం. నా పేరు మాధవ సిట్టి చింతల్లి. చంద్రబాబు నాయుడు అన్ని అభివృద్ధులు చేశారు, అవన్నీ మీకు తెలుసు. తెలుగుదేశం తరఫున నేను పోటీ చేసి నిలబడుతున్నాను. మీరందరూ కలిసి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అల్లన తల్లి నూకాల తల్లి, ఇక్కడ వెలిసింది మాదుకొండమ్మ తల్లి. ఆమె కరుణా కటాక్షాల కోసం వచ్చింది మన చిన్న తల్లి. దీవించాలి, ఆశీర్వదించాలి లక్ష్మీ తల్లి, గెలిపించాలి కల్పవల్లి. ప్రజలందరూ కూడా మీ ఆశీర్వచనాలతో అభిమానంతో ఈ చిన్న తల్లికి ఓటేసి మీరు మీ ప్రేమాభిమానాలు చూపించాలి కన్న తల్లిగా అని కోరుకుంటూ, పరిస్థితులన్నీ కూడా చూశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలోని రాజధాని లేనటువంటి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తే అమరావతిని ఆపివేత, అమరావతి ఆపివేత, ప్రజావేదిక కూల్చివేత, అన్నా క్యాంటీన్ నిలిపివేత, ఇసుక తొక్కివేత, కరెంటు కోత, పన్నులు వాత, వినియోగదారుడి వీపి మీద ఈ రేట్లు పెరిగిపోయి వీపి మీద మోత. కానీ ప్రజలందరూ చూస్తున్నారు, ఏమిటి ఇలాంటి పాలకులు గెలిపించుకున్నాము అని అంటున్నారు, మా తల రాత అంటున్నారు. కానీ చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నీచ పాలనను విధాత. మరి కరుణించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శత్రుచర్ల వారసురాలకు యశ్విత శ్రీ జగతిగా నామకరణ అట్టహాసంగా జరిగింది. ముద్దుల తనయని బాలసారె మహోత్సవాన్ని శనివారం చినమేరంగి కోటలో తన క్యాంపు కార్యాలయంలో సర్వజ్ఞ వేద పండితుల పూజలతో ఘనంగా నిర్వహించి ఆ చిన్నారికి యశ్విత శ్రీ జగతి అనే నామకరణాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాసులు, అభిమాన కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు అందించారు.
మాఘ పూర్ణిమ హిందూ సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైన పవిత్రమైన రోజు. పాష్ పూర్ణిమ నుండి మొదలయ్యే రోజువారీ స్నానం మాఘ పూర్ణిమలో ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని స్వచ్ఛంద పనులు సులభంగా నెరవేరుతాయని ఆశిస్తారు. అందువల్ల ప్రజలు వారి సామర్థ్యాన్ని బట్టి వారికి అవసరమైన దాతృత్వాన్ని అందిస్తారు. మాఘమాసం నెలలోని పవిత్ర స్నానం ఆచరించడం వలన సర్వరోగాలు నశించి అష్టైశ్వర్యాలతో కీర్తిని పొందుతామని భక్తుల విశ్వాసం. దీంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల నుండి వేలాదిగా రేవు, పోలవరం తరలివచ్చిన ప్రజలు పవిత్ర స్నానం ఆచరించి దాన ధర్మాలను చేయటంతో పాటు స్థానిక లక్ష్మీ మాధవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర ఏజెన్సీ నుంచి అధిక సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 సీఏ స్థాయి అధికారులతో పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తూ గజయితగాళ్లను అందుబాటులో ఉంచారు. స్నానాలు ఆచరించడానికి వచ్చే మహిళా భక్తులకు ఇక్కడి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తాగునీటి వసతి కల్పించారు. వేలాదిగా వస్తున్న భక్తులతో రేవు, పోలవరం ఆహ్లాదకరమైన వాతావరణంతో సందడి నెలకొంది. సుమారు 7 సంవత్సరాలు చాలా కష్టపడిన తర్వాత ఈ టెంపుల్ వేయడం జరిగింది. దీనికి ఏంటంటే ధర్మకర్తలుగా గుడివాడ ఈ పేర్చాల పెద్దరాయ గారి ఫ్యామిలీ, పేర్చాల తిరుపతిరాయ గారి ఫ్యామిలీ, పేర్చాల భద్రరాజు గారి ఫ్యామిలీ, అలాగే ఊళ్ళో వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ రేవు పోలవరం గ్రామాలందరూ కూడా సహాయ సహకారాలతో స్థాపించడం జరిగిందండి. సుమారు 50 సంవత్సరాలు 53 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశిలో ఈ స్వామివారి కళ్యాణం చేయించడం జరుగుతుందండి. ఆ రోజు మొదలుకొని నిత్యం హోమాలు, అభిషేకాలు స్వామివారి జరుగుతాయి. అలాగే మాఘ పౌర్ణమి చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల ప్రజలందరూ కూడా సముద్ర స్నానానికి వస్తుంటారంటే వచ్చి ఆ సముద్ర స్నానం చేయడం వల్ల ఆ పాపపుణ్యాలన్నీ తొలుగుతాయని చెప్పి వాళ్ళ భక్తులందరూ తరగతి విశ్వాసం అనేది అయిన తర్వాత వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఈరోజు స్వామివారికి చక్రస్నానం దర్శనాలు అయిన తర్వాత చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుందండి. ఇది అయిన తర్వాత రేపు పుష్పయాగం రేపు రాత్రి జరిగింది స్వామివారికి. అది అయిన తర్వాత ఈ వారం రోజుల కార్యక్రమాలు క్లోజ్ అవుతాయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏదైతే నేను చెప్పానో ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ సలహా సహకారాలతో ప్రజల సహకారాలు అలాగే మన రేపు పోలవరం తాలూకా వైద్య సహకారాలతో పెద్దలతో సహకారాలతో కూడా కార్యక్రమాలు ఇది మేము ఇంతవరకు ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ అవునండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి, హెల్త్ డిపార్ట్మెంట్ అని అందరూ కూడా ఇక్కడ చాలా పకడ్బందీగా ఇచ్చి సహకారాలతో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి మేము సేవ చేయడం జరుగుతుందండి. అలాగే సాయి సేవ కూడా సంవత్సరంలో కరోనా వల్ల రాలేదు, లేదు వాళ్ళు కూడా మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే శానిటరీ ఏమంటే అన్నీ కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా లోటు లేకుండా చూసుకోవాలి బాధ్యత ఈ కార్యక్రమాలు ముగించుకుంటామండి. విశాఖ జిల్లా అనకాపల్లి 84వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోద రవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా చేపల బజార్, పీల వారి వీధి, కంచువారి వీధిలో గడప గడపకు వెళుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థిని పలక యశోద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, ఎంపీ బివి సత్యవతి, దాడి రత్నాకర్, దాడి జైవీర్ మరియు ప్రజల ఆశీస్సులతో 84వ వార్డ్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నానని అన్నారు. ప్రచారంలో భాగంగా గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలు హారతులతో బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజలే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు అన్నీ మాకు అందుతున్నాయని, మా వార్డ్ అభివృద్ధికి మీలాంటి వారు గెలుపు మాకు ఎంతో ముఖ్యమని, ఆ దిశగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అనడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధురి నాయుడు, ఆరెపు కామేష్, కటకం లక్ష్మణరావు, మడగల శ్రీను, మౌరి అప్పయ్య, ఆడారి రవికుమార్, జి నుకేష్, బి సూరిబాబు, బొడ్డేల శేషు, హర్షిత్, జీవన్, పైడిరాజు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పలక యశోద, పలక రవి గారి భార్యను. నేను 84వ వార్డులో పోటీ చేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో 84వ వార్డులో పోటీ చేస్తున్నానండి. ఈరోజు ఇందులో భాగంగానే తోటపాలెం వచ్చామండి. తోటపాలెం, చిన్న చేపల బజార్ ఇవన్నీ వచ్చాం. కానీ ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు మహిళ కూడా మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మీ ఓటుకి మేము భరోసా ఇస్తాం అని ఖచ్చితంగా హామీ ఇచ్చారండి. చాలా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించారు. అందులో భాగంగానే అమ్మఒడి ఇవి భాగాలనే ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారండి. ఇందులో ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. చాలా ఆనందంగా ఉంది. మేము ఇలా రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా హారతులతో నీరాజనలు పడుతున్నారండి. కార్యకర్తలు
కార్యకర్తలు, ప్రజలు, యువకులు, మహిళలు చాలా భారీ ఎత్తున వచ్చి ఇక్కడే విజయోత్సవం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. రానున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డుల్లో కూడా మహిళలు కేటాయించడం వల్ల ఈ మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఘన విజయం సాధిస్తామండి. ఈ జనాలను చూస్తుంటే, ఇంత జనసందోహం చూస్తుంటే ఇక్కడే గెలిచినంత ఆనందంగా ఉంది మాకు. 84వ వార్డులో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చాకచక్యంగా మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. వివరాల్లోకి వెళ్ళగా మిస్సింగ్ కేసులు ఏమైనా ఉంటే లోతుగా దర్యాప్తు జరపాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు మరియు ఎస్ఐ గురవయ్య మరియు సిబ్బందితో ఒక మిస్సింగ్ కేసులో దర్యాప్తు చేయగా కీలక ఆధారాలు సంపాదించారు. ఈ కేసు హత్య కేసుగా తెలిసింది. ముద్దాయిలను గాలించగా ఉదయం 11 గంటల సమయంలో గణపవారి నుండి వెళ్తుండగా పెంటపాటి దుర్గాప్రసాద్, మందల యేసు, గుడిసెల రామకృష్ణను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్లాన్ ప్రకారం రామకృష్ణారెడ్డిని కారు ఎక్కించుకొని వెంకట్రామన్న గూడెం దగ్గరలో రామకృష్ణారెడ్డిని మెడకు పాలిష్ క్లాత్తో బిగించి చంపేశారు. శవంతో వెళ్తే దొరికిపోతామని తెలిసి తాడేపల్లిగూడెం పాడాల దగ్గర ఉన్న ఏలూరు కాలువలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది తెలుసుకున్న పోలీసులు కేసును ఛేదించి ముద్దాయిలు పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ మంత్ జనవరి 20వ తారీఖున ఒక మిస్సింగ్ కంప్లైంట్ రిపోర్ట్ అయింది, క్రైమ్ నెంబర్ 36/2021. సో ఇందులో కంప్లైంట్ ఒక కంటెంట్స్ ఏంటంటే, కొడుకు వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి అని వాళ్ళ తండ్రి మిస్ అయినాడని కంటెంట్స్ ఇచ్చారు. 16వ తారీఖు నుంచి మిస్ అయినట్టు మనకు రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ తర్వాత మన జిల్లా ఎస్పీ సారు నారాయణ నాయక్ సారు మిస్సింగ్ కేసెస్ అన్నీ ఫైనలైజ్ చేయాలి, తొందరగా ట్రేస్ అవుట్ చేసి ఫైనలైజ్ చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ బేసిస్తో నేను ఈ మిస్సింగ్ కేసెస్ సూపర్వైజ్ చేస్తుండగా ఈ మిస్సింగ్ కేసెస్ సంబంధించిన దాంట్లో సిడిఆర్ అనాలిసిస్ చేసి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కొన్ని క్లూస్ వచ్చి కొన్ని మాకు సస్పిషియస్గా ఉండి ఈ మిస్సింగ్ కేసు ఒక హత్యగా మారినట్టు మాకు సస్పిషన్ వచ్చి లోతైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ లోతైన ఇన్వెస్టిగేషన్లో మనకు ఒక 3 సస్పెక్ట్స్గా ఐడెంటిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఖచ్చితంగా హత్యగా చేసినట్టు మనకు నిర్ధారణకు వచ్చి, దీని యొక్క ఫ్యాక్ట్స్ ఏంటంటే, మనకు దుర్గా వరప్రసాద్ అనే ఒక అతను ఆర్టీసీ కండక్టర్గా పనిచేసి 2018లో రిటైర్ అయి ఉన్నారు. సో ఈ రిటైర్మెంట్ కంటే ముందు 2015లో 25,000 అప్పు తీసుకున్నాడు ఎవరైతే డిసీజ్డ్ రామచంద్రరెడ్డితో. సో వీళ్ళిద్దరూ ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాళ్ళు. ఇతను అప్పు ఇచ్చేటప్పుడు ₹5. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థులు. 54వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థితో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మాఘ పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు. రేవు పోలవరం సాగర తీరం నందు పుణ్య స్నానాలు చేపట్టిన భక్తజనం. అనకాపల్లి 80వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి కొనతాల యువ నాయకుడు దాడి జయవీర్తో ఇంటింట ప్రచారంలో పాల్గొన్న నీలమ భాస్కర్ దంపతులు. పెందుర్తిలో పోటాపోటీగా సాగుతున్న జీవీఎంసీ ఎన్నికల ప్రచార పర్వం. 97వ వార్డు సుజాత నగర్ నందు ఇంటింట ప్రచారం చేపట్టిన టీడీపీ అభ్యర్థి సేనాపతి వసంత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.